అయోధ్య డొనేషన్ల చోరీ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంటే ఇప్పుడు మరో పవిత్ర పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ ఆలయంలోనూ కానుకలు విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఆలయంలో పనిచేసే ఉద్యోగి కానుకల విషయంలో అవకతవకలకు పాల్పడినట్టు తెలుస్తోంది. దీంతో ఆలయ కమిటీ సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారంపై బద్రీ కేదార్ ఆలయ కమిటీ చైర్మన్ స్పందించారు. ఈ ఆరోపణలను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామని, పూర్తి పారదర్శకతతో నిష్పక్షపాతంగా దర్యాప్తును నిర్వహించేందుకు ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగుల నుంచి వివరణలు కోరినట్లు పేర్కొన్నారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే ఎలాంటి ఒత్తిళ్లకు తావు లేకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ వెల్లడించారు. ఫుటేజ్లో స్పష్టమైన ఆధారాలు కనిపించకపోయినా అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. సీసీటీవీ దృశ్యాలు, అందుబాటులో ఉన్న ఆధారాలు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాల ఆధారంగా నివేదిక సమర్పించేందుకు అంతర్గత దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.